తోటలలో మనకున్న ఎక్కువగా దానిమ్మ బత్తాయి తోటలు ఉన్నాయి కనుక మేము వేపకాయల కషాయం వాడతామండి. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దామండి. ఒక 5 కిలోల వేప పిండిని మనము ఒక 300 లీటర్ల నీటికి ఒకరోజు ముందుగా నానబెట్టి మరుసటి రోజు కొన్ని పెస్టిసైడ్తో కలిపి, లేదు పెస్టిసైడ్ లేకుండా వేపకాయల కషాయము ఒకటే కొట్టినా కూడా రసం పీల్చే పురుగులు బాగా ఉధృతి తగ్గుతుందండి. దానివల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో అండి మనం ఒక 5 కిలోల వేప పిండితో 300 లీటర్లకు ఒకరోజు ముందుగా నానబెట్టి మరుసటి రోజు తీసుకొని స్ప్రే చేస్తామండి. మనం ఒకసారి ఇప్పుడు వేప పిండి చూద్దామండి. ఇది వేపపిండి అండి. అయితే మాతో ఇది వేపపిండిని పట్టే మిషన్ ఉందండి. కాయలు చాలామంది రోడ్ల మీద మన పోసి దాన్ని పిండి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దానివల్ల చాలా వేస్ట్ అవుతుందండి. ఈ రోజుల్లో వేపకాయలు అనేటివి చాలా విలువైనయండి. ఒకటి ఆర్గానిక్ పెస్టిసైడ్, అది మనకు సహజమైన పెస్టిసైడ్. అది చాలా వేప గురించి ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం, మన తెలంగాణలో అందరికీ సుపరిచయం ఇది కనుక ఈ వేప పౌడర్ను మేము నిల్వ చేసుకున్నామండి మిషన్కి బట్టి. మాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఒక రోజు ముందుగా నానబెట్టుకొని మరుసటి రోజు స్ప్రే చేసుకుంటామండి. దీన్ని అట్లా చేసుకోవడం వల్ల చాలా మాకు ఈసారి రసం పీల్చే పురుగులు ఉధృతుంటే చాలా కాపాడుకోండి. దానిమ్మలో దీనికి వల్ల బ్లాస్ట్ కూడా బాగా కంట్రోల్ అయిందండి. దానివల్ల చాలా ఉపయోగాలు. అందుకే మేము వేపను ఖచ్చితంగా వాడతామండి. అందుకే ఈ వేప పిండిని ఎప్పుడు ఉన్నా ఇట్లా మేము స్టాక్ చేసి పెట్టుకున్నామండి. వేపపిండి గురించి చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన మర ఇదండి, పిండి మర. మనం వేపకాయలు ఇటు వేస్తామండి. ఈ ప్రస్తుతం ఇది ఆగి ఉంది. ఎందుకంటే మన కాయలు ఉన్నప్పుడు పట్టుకొని తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకుంటాం. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దీని ద్వారా ఈ పిండి వేసుకుంటామండి. మేము గత 5 సంవత్సరాల క్రితం ఈ మిషన్ ఒక 15,000కి తీసుకున్నాము. ఈ మోటార్ మాదే 5 HP మోటార్ ఉంటే దీన్ని సెట్ చేసుకున్నామండి. దీంట్లో వేసి ఇక్కడ పైన వేసుకోవాలి, ఇక్కడ కింద వస్తాయండి, ఇక్కడ వస్తుందండి పౌడరు. ఇప్పుడు మనం చూసిన పౌడర్ అంతా, ఇంతకుముందు చూసిన పౌడర్ అంతా దీని ద్వారానే చేసుకున్నామండి. చాలా ఈజీగా ఉంటుందండి. గంటకు మనం ఒక 10 క్వింటాల వరకు దీన్ని పౌడర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. మనం బసల కింద, రోడ్ల మీద ఎక్కడెక్కడ పెట్టి వేస్ట్ చేసుకోకుండా మంచి పౌడర్ తయారు చేసి స్టాక్ పెట్టుకున్నాం. ఈ మిషన్ బాగా తోటల రైతులకు బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఇట్లా 5 HP పెట్టి ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా తిరుగుతుంటుందండి. దీనివల్ల చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీనికి మనకు సంబంధించిన మోటార్ ఇది మాకైతే చాలా ఉపయోగపడింది. ఇటువంటివి చేసుకోవడం వల్ల, రైతులు ఈ పద్ధతులు పాటించడం వల్ల మనకు పెస్టిసైడ్ కొనుక్కునే డబ్బులు చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. రైతులు ఈనాడు ముఖ్యంగా పడుతున్న ఇబ్బందులకు పెట్టుబడులే కారణం. అంత మల్టీనేషనల్ కంపెనీల చేతులకు వ్యవసాయం వెళ్ళిపోయింది. దానివల్ల రైతులకు ఎప్పుడు లాభాలు లేకుండా పోయినాయి పూర్తిగా. కనుక ఇలాంటివి చేసుకుంటే మనకు చాలా వరకు పెట్టుబడి తగ్గించుకుంటాం. దానివల్ల మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. మన ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల ఈ పురుగు మందులు, వేప సంబంధిత మందులను తయారు చేసుకోవడం వల్ల, అందుకే మేము వేపను ఖచ్చితంగా చేసుకొని మిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఆ వేప పౌడర్ చెట్ల వేర్లకు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ అనే బ్యాక్టీరియాలు కలిపి దాన్ని మగ్గబెట్టి ఒక 15 రోజుల తర్వాత చెట్లకు వేసుకోవడం వల్ల వేరుకులు తెగులు బాగా తగ్గుతుందండి. ఇప్పుడు ఈ తోట చూసిందల్లా పాత తోట అండి, మాది కొత్త తోట ఉంది. దానికి ఎటువంటి రోగం రాకుండా బాగా కాపాడుకుంటున్నాం. మాకు ఈ మధ్యలో అవగాహన బాగా వచ్చింది కనుక దానికోసం ఇవాళ వేప పిండిని ఖచ్చితంగా మా వ్యవసాయంలో ఒక భాగంగా చేసుకున్నామండి. వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా వేప పిండి ఉండాలి, ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనే ఉద్దేశంతో మేము దీన్ని ఫాలో అవుతున్నాం. చాలా యూజ్ఫుల్గా, మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి. మనం ఇంతకుముందు వేప పొడిని చూసినాము. ఆ పొడిని ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతం స్ప్రే కోసము సిద్ధం చేసుకున్నాము. ఒక 2 రోజుల ముందుగా నానబెట్టడం జరిగింది. అది ఈ వేప కషాయ ద్రావణం అండి. దీన్ని మేము ఒక 5 కిలోల వేప కషాయాన్ని ఒక 200 నుండి 300 లీటర్ల వరకు నీటిలో కలిపి స్ప్రే చేస్తాం. దీనివల్ల గుడ్డు దశలో బాగా నిర్మూలన జరుగుతుంది. మాకు దానిమ్మ తోటలో ఈ సంవత్సరం బాగా పనిచేసింది. దీనివల్ల మాకు పెట్టుబడి ఖర్చు, పురుగు మందుల ఖర్చు బాగా తగ్గింది. వేప అనేది ఖచ్చితంగా మనం వాడాలి. రైతులు దీని మీద అవగాహన పెంచుకొని వేప మనం ముందుగా చూసినట్టు
ఆ మిషను ఆ వేప మన కాయలకు తక్కువ ధరలో దొరుకుతాయి మనకు. అదే నీమ్ ఆయిల్ అని తెచ్చుకుంటే అది 300, 400, 500 రూపాయలకు 1 లీటర్ అమ్ముతారు. కానీ మనకి ఇది తక్కువ ఖర్చు, 5 కిలోలు అంటే మనకు 100 రూపాయలు వచ్చేస్తాయి. ఇది అంత తక్కువ ఖర్చు. మళ్ళీ ఇప్పుడు ఈ నానబెట్టిన తర్వాత దీంట్లో ఉన్న పిప్పిని కూడా తీసి మనం చెట్ల వేర్ల దగ్గర ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలిపి వేయడం వల్ల ఇట్లా 2-3 రకాలుగా మనకు వేపతో లాభాలు ఉంటాయి. పండ్ల తోటల రైతులకు మరీ ఇది ముఖ్యమైన అవసరం.